లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 62వ సంవత్సరం మే మాసం 30వ తేదీన చేసిన ప్రసంగము. ఆదికాండము 21వ అధ్యాయం 7వ వచనము. శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఇది విశ్వాసం యొక్క విజయము. కేవలము ఒక వ్యక్తి యొక్క విశ్వాసము కాదు, అది ఇద్దరూ కలిసిన విజయం. అబ్రహాం మరియు శారాల యొక్క విశ్వాసము ద్వారా విజయం ఇది. విశ్వాస విషయంలో భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి ఉండుట సులభమైన విషయం కాదు. ఎక్కడో వారు వేరుగా ఉంటారు. భార్య తన ప్రజలను, నగలను, దుస్తులను ప్రేమించవచ్చు, లేక వారిలో ఒకరు దేవుని మార్గం నుండి వేరైపోవచ్చు. ఒకనాడు అబ్రహాము శారా మధ్య ఆ విధమైన సఖ్యత లేదు. అయితే ఇప్పుడు వారు విశ్వాసములో ఏకత్వమును సంపాదించారు. మీలో ఇద్దరు ఏక మనసుతో ప్రార్థించినట్లయితే దానికి జవాబు ఇవ్వబడును అని 2000 సంవత్సరాల తర్వాత యేసు బోధించాడు. మనము పాత నిబంధన చదువుచుండగా నూతన నిబంధన సత్యాలు క్రిందటి కాలముల్లోని దేవుని పిల్లల ద్వారా అనుభవించబడుట లేక ఆచరణలో ఉండుట చూస్తాము. శారా అబ్రహాము స్థాయికి లేచినట్లుగా కనిపిస్తున్నది. సాధారణంగా స్త్రీలు వంటగదిలో వంటల్లో ముమ్మరంగా ఉంటారు. వంటగది పని మరియు అవసరతలను వారు ఎరిగి ఉంటారు. ఇంటిలో ఆత్మీయంగా ఏమి కొరతగానున్నదో వారికి తెలియకపోవచ్చు. ఒక స్త్రీ ఇంటిలోని ఆత్మీయ కొరతను ఎరిగి ఉండుట ఒక గొప్ప విషయము. శారా స్వంత గుడారము, సొంత విషయాలు మరియు 300 నుండి 400 మంది సేవకులు గల ఒక ధనవంతురాలు. ఆమె ప్రతిదాన్ని ఆజ్ఞాపించగలదు. అబ్రహాము తన భార్య పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నాడు. ఆమెను సహనముతో ఈ సఖ్యత గల విశ్వాస జీవితంలోనికి నడిపించాడు. హాగరు ఒక బిడ్డను కన్నట్లయితే శారా కూడా ఒక తల్లిగా తయారవునని వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. అది ఒక అన్య సంబంధమైన మానసిక స్థితి. అది ఆ కుటుంబంలోనికి అసఖ్యతను తెచ్చింది. అది ఒక పొరపాటు. ఒక ఐగుప్తు స్త్రీ అబ్రహాం ఇంటికి తగినట్లు ఒక కుమారుని ఏ విధంగా పెంచగలదు? అతడు ఐగుప్తు తల్లి యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆమె ఎన్నడూ విశ్వాసమును సాధకం చేయలేదు. ఆమె స్త్రీ యొక్క సహజమైన వనరుల మీదనే ఆధారపడి ఉన్నది. అయితే శారా వ్యత్యాసమైంది. దేవుడు తనను ఒక తల్లిగా చేయునని ఆమె నమ్మింది. నమ్ముట ఒక సామాన్యమైన విషయం కాదు. తరువాత తన గర్భంలోని తన కుమారుడు ఆమె విశ్వాసమును పంచుకుంటాడు. విశ్వాసము గల తల్లి యొక్క భావోద్రేకములను ఇనుమడింపజేసుకొనిన ఒక కుమారుడుని ఆమె కన్నది. నీవు ఒక హిందూ స్త్రీని వివాహమాడితే ఒక క్రైస్తవ గృహమును ఆమె కట్టునని నీవు ఉద్దేశించలేవు. క్రీస్తు కొరకు ఒక గృహమును ఆమె కట్టునట్లు నీవు ఆశించలేవు కూడా. ఆమె పిల్లలు ఇష్మాయేలు ఆత్మను కలిగి ఉంటారు. ఒక సఖ్యత గల దంపతులు దేవుని ఆత్మ ద్వారా సఖ్యత చేయబడిన వారై ఒక గొప్ప శక్తిగా ఉంటారు. అలాంటి గృహము లోకమునకు దీవెన తెచ్చును. పరిశుద్ధాత్మని ద్వారా సఖ్యత చేయబడిన ప్రతి గృహము దేవుని యందు భయభక్తులు గలవై లోకమునకు ఒక దీవెనను విడిచి వెళ్ళినదిగా ఉంటుంది. విశ్వాసమున్న ఇంటిలో వివాహ సంబంధాన్ని కోరినప్పుడు అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. అయితే ప్రమాదకరమైనది కూడా అది ఉండగలదు. ఆ ఇంటిలోని విశ్వాస స్థాయికి తగినట్లుగా నీ ఉండాలి. ఆ ఇంటిలో అందము లేక భూసంబంధమైన సదుపాయముల వైపు చూడకూడదు. దేవుని నిబంధనను బాలుని శరీరం మీద ముద్రించుచు అబ్రహాము సున్నతి చేశాడు. అబ్రహాము మరియు ఆయన కుటుంబము దేవునితో నిబంధనలోనికి ప్రవేశించారు. కొంతమంది వారు అడిగిన దాన్ని పొందుకొనిన తరువాత దేవుని మర్చిపోతారు. అబ్రహాము కృతజ్ఞత పెరుగుచుండేదిగా ఉన్నది. తన కుమారునికి పెండ్లి కుమార్తెను కనుగొన్నప్పుడు తన సేవకుల్లో శ్రేష్టమైన దాసుని పెండ్లి కుమార్తెను తెచ్చుటకు ఎంచుకున్నాడు. ఎలియాజరు ఒక దైవజనుడు. అతడు అబ్రహామునకున్న విశ్వాసం వలె విశ్వాసము గల మనిషి. అటువంటి విశ్వాసము గల ప్రజలు చాలామంది అబ్రహాం ఇంట్లో ఉన్నారు. విశ్వాసం ఒకరి నుండి మరి ఒకరికి వ్యాపించున్నది. దేవుని పిల్లల సమూహంలో నివసించున్నప్పుడు నీవు వారి విశ్వాసమును నీ జీవితంలో ప్రార్థన ద్వారా పొందుకుంటావు. ఈ సహవాసము ఒక మనిషి యొక్క పని కాదు. ఈ సహవాసమును కట్టుటకు మనమందరమును మన విశ్వాసమును సమకూర్చుకుంటున్నాము. ఒకనాడు కిల్పాక్లోని 7 హార్లిస్ రోడ్లో నా యొద్దకు ఒక దంపతులు వచ్చి వారికి పిల్లలు లేరని చెప్పారు. వారు క్రైస్తవులు కారు, కానీ
వారు కూటములకు హాజరవుతున్నారు. ప్రార్థన తరువాత వారు ఒక కుమారుని పొందారు. దాంతో కూటములకు వచ్చటం మానివేశారు. కోరుకొనినది తాము సంపాదించుకున్నామని వారు తలంచారు. సహవాసంలోని ఒక సహోదరి నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆమె తల్లిదండ్రులు వారి కుమారుని దేవునికి ఇస్తామని వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు అతడు తన జీవనోపాధిని సంపాదించుకొని బోధించవచ్చు అని చెప్తున్నారు. వారి ప్రమాణంలో వారు వెనుకకు వెళ్ళారు. ఆ అబ్బాయి మద్రాసులో పిచ్చివాడయ్యాడు. అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి బాధాకరమైన విషయమైనా జరగవచ్చును. అయితే అబ్రహాము అలాంటి వాడు కాదు. అబ్రహాము తన కుమారుని దేవునిచ్చుటకు ఇష్టముగా ఉన్నాడు. అబ్రహాము ఇంకా విశ్వాసములో వృద్ధి చెందుతూ ఉన్నాడు. మన విజయము ఆగిపోకూడదు, కానీ ఎదుగుతూనే ఉండాలి.